అది అప్పుడు తింటుంది. ఆ పండు కాయలు ఉంటుంది, పక్షి పక్షి కాయలు ఉంటుంది, పండును ఉంటుంది. అలాగే మనలో భక్తి పరిపక్వమైనప్పుడు, ఆ భగవంతుని గురించి తపన పొందినప్పుడు, ఆ పక్షిలాగా గురువు ఎక్కడికి వెళ్ళైనా మనకు వస్తాడు, మనకు అనుగ్రహం దొరుకుతుంది. అప్పుడు మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మనకే వాళ్ళే వచ్చిస్తారు. స్వప్నంలో ఇస్తారు, లేకపోతే ప్రత్యక్షంగా ఎవరి ద్వారా మనం దొరుకుతుంది. అదే ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి ఎక్కడికి పోయి ఏ అడవులకి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆత్మదర్శనం అయింది కదా, ఎక్కడికి వెళ్ళలేదు. కృష్ణుడు ఉన్న దగ్గరనే ఇస్తున్నాడు, బాబా కూడా ఉన్న దగ్గరనే అయింది. మనం కూడా ఉన్న దగ్గరనే బాబా దర్శనంతో మనం తీసుకున్నాం, పట్టించుకున్నాం. అలాగే భక్తి చేయండి అంటున్నాడు. అనన్య భక్తి సేవ ఇది చేస్తే మీకు తప్పక భగవంతుని యొక్క ఆత్మదర్శనం అవుతుంది అని కూడా కృష్ణుడు కూడా చెప్తున్నాడు. బాబా వచ్చిందా ఇప్పుడు విశ్వ సందర్శన యోగంలో బాబా టాపిక్ వచ్చిందా? బాబా ఏమంటున్నారు అంటే, నా వచనాలు, నా ఆత్మ సాక్షాత్కారము ప్రతి గ్రంథంలో మీకు దొరుకుతుంది అంటున్నారు. భగవద్గీతలో ఉన్నది, ఉపనిషత్తులలో ఉన్నది, పురాణంలో ఉంది, వేదాలలో ఉంది. నా వచనాలు మీరు అక్కడ చూడండి, ప్రతి ఒక్క గ్రంథంలో కూడా నా వాక్యాలు ఉన్నాయి, మీరు చదవండి గ్రంథాలు అంటున్నారు. ఇప్పుడు ఇదే విశ్వ సందర్శన యోగంలో బాబా దర్శనం అదే వచ్చింది. బాబాకు దర్శనమైంది, అది అందరికి ఇచ్చింది కూడా. ఉన్నదా ఇప్పుడు విశ్వ సందర్శన యోగంలో? సేమ్ ఉన్నది. ఏం వేరే లేదు, సాక్ష్యం ఇది భగవద్గీత. భవిష్యత్తులో వర్తమానంలో చూడగలిగితే జ్ఞాన దృష్టి. జ్ఞాన దృష్టి అంటే ఏంటి? భవిష్యత్తు మనకు కనిపిస్తుంది. ధ్యానం ఎందుకు చేయాలి అంటారు. పూజలు చేస్తే సరిపోదా? పూజలు చేస్తే భవిష్యత్తు తెలియదు, సంకటాల నుండి నీకు దూరం చేయది, అది బాధల నుండి దూరం చేయదు. కానీ ధ్యానంలో కూర్చుంటే కొన్ని రోజులు నీకు స్వప్నంలో కూడా భవిష్యవాణి వినిపిస్తుంది. ధ్యానం ఎందుకు చేయాలి అని అనకూడదు. ధ్యాన యోగం ద్వారానే మనకు తెలుస్తుంది. యోగం అంటే ఆ భగవంతుని యొక్క ధ్యాన యోగం వల్ల మనకు భవిష్యవాణి తెలుస్తుంది. మన బాధలు కూడా ముందే, మనకి ఏం వచ్చేది కూడా ముందే చెప్తుంది స్వప్నంలో. కానీ అలా ధ్యానం చేయాలి, ధ్యానంలో కూర్చోవాలి. మన ఆత్మదేవుడే మనకు అన్ని